హెచ్సీఏ సెక్రటరీ దేవరాజు రెండో రోజు కస్టడీ ముగిసింది. కీలక విషయాలు రాబట్టారు సిఐడి అధికారులు. హెచ్సీఏ నిధుల గోల్మాల్ అక్రమాల్లో కీలకంగా ఉన్నాడు దేవరాజ్. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు దాఖలు చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్లపై కూడా ఆరా తీశారు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను పక్కదారి పట్టించారు అన్న అంశంపై కూడా ప్రశ్నలను సంధించారు. హెచ్సీఏ సెక్రటరీ దేవరాజు రెండో రోజు కస్టడీ ముగిసింది. కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది సిఐడి అధికారులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. రవి, సిఐడి అధికారులు కీలక విషయాలను రాబట్టారు దేవరాజ్ నుంచి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. రవి, అక్షయ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి సెక్రటరీగా ఉన్నటువంటి దేవరాజ్ ను 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది కోర్టు. దీంతో ఈ రోజు రెండో రోజు కస్టడీ కూడా ముగిసింది. హెచ్సీఏ ఎప్పుడైతే కేసు నమోదు చేసిందో సిఐడి, అప్పుడు కొంతమంది నిందితులను అరెస్ట్ చేశారు. ఆ టైంలోనే దేవరాజ్ పరారయ్యాడు. కేసు నమోదు చేసినటువంటి 13 రోజుల తర్వాత దేవరాజ్ ను పూణేలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే తన దగ్గర కీలక విషయాలు ఉన్నాయి, కీలక డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దేవరాజ్ పారిపోయాడని కూడా సిఐడి అధికారులు భావిస్తున్నారు. అయితే ఎప్పుడైతే సిఐడి కేసు నమోదు చేస్తుందని ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డికి తెలిసిందో, ఎలక్షన్ రెడ్డి దేవరాజ్ సన్నిహితంగా ఉన్నారు. ఎలక్షన్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం మేరకే దేవరాజ్ పరారైపోయాడు. ఆ రోజు నుంచి 13 రోజుల పాటు పలు రాష్ట్రాల్లో తలదాచుకున్నాడు. తిరుపతి, వైజాగ్, ఆ తర్వాత చెన్నై వెళ్ళిపోయాడు. అటు నుంచి గోవా వెళ్ళాడు. గోవా నుంచి మహారాష్ట్ర, అటు నుంచి పూణేలో ఒక హోటల్లో తలదాచుకుండగా అక్కడ సిఐడి అధికారులు పట్టుకున్నారు. సో ప్రస్తుతం రెండో రోజు కస్టడీలో అసలు జగన్మోహన్ రావు ఇచ్చినటువంటి ఫోర్జరీ డాక్యుమెంట్లపై కానీ ఎస్సీఏ నిధులను ఏ విధంగా మళ్లించారు, బీసీసీఐ నుంచి ఏటా వచ్చినటువంటి నిధులన్నీ, వాటన్నిటిని మీరు ఏ విధంగా పక్కదారి పట్టించారు అనే దానిపైనే సిఐడి అధికారులు రెండో రోజు కస్టడీలో కూడా ప్రశ్నించారు. తను ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, రోజుకో ప్లేస్ చొప్పున ఎందుకు తలదాచుకోవాల్సి వచ్చింది, తను పారిపోవడానికి కూడా ఎవరెవరు సహకారం అందించారు, ఎక్కడెక్కడ తలదాచుకున్నారు అనే దానిపైన కూడా ఇప్పటికే సిఐడి అధికారులు ప్రశ్నించారు. సో ముఖ్యంగా బీసీసీఐ నుంచి వచ్చినటువంటి కోట్ల రూపాయల నిధులను అటు జగన్మోహన్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తను పక్కదారి పట్టించినట్లుగా కూడా సిఐడి అధికారుల ముందు ఒప్పుకున్నాడు దేవరాజు. అటు క్రికెట్ క్లబ్ల నుంచి ఎంత పెద్ద మొత్తంలో వీళ్ళు డబ్బులను వసూలు చేశారు, సమ్మర్ క్యాంపులను నిర్వహించకుండానే సమ్మర్ క్యాంపుల పేరిట గత ఏడాది కేవలం 1 నెల రోజుల్లోనే 4 కోట్ల రూపాయలు నిధులను కాజేసినట్లుగా కూడా సిఐడి అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. వీటన్నిటిని దేవరాజు ముందుంచి ప్రశ్నించారు. ఇంకా 5 రోజుల పాటు కస్టడీ కూడా మిగిలింది కాబట్టి అటు బీసీసీఐ నుంచి వచ్చినటువంటి నిధులు, హెచ్సీఏలో ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నటువంటి అక్రమాలు, వీటన్నిటికీ కీలకంగా ఉన్నటువంటి దేవరాజును ప్రశ్నించడమే కాకుండా ఉప్పల్ స్టేడియం కూడా తీసుకొని వెళ్లి ప్రశ్నించే అవకాశం ఉంది. అక్షయ. ఓకే రవి.